కేవలం ఆయన దగ్గర దొరికేవి పొందుకొని, ఆయన ఇచ్చే వాటిని పొందుకొని, వాటిని బట్టి మాత్రమే నేను దేవుని ప్రేమిద్దామని నేను అనుకోలేదు. సృష్టికర్తను తెలుసుకున్నాను, కలుసుకున్నాను కాబట్టి అసలు ఇంకా ఆయన వ్యక్తిత్వ సౌందర్యం ఏంటనేది తెలుసుకోవాలని ఊవిళ్ళూరాను. దాన్ని గురించి కొంత అవగాహన పొందాను. తెలుసుకునే కొద్దీ దేవుడు ఇచ్చే వాటిని కాకుండా ఆయననే ఇష్టపడటం నా హృదయంలో ప్రారంభమైంది. ఇంతవరకు మీలో ఎంతమందికి అర్థమైంది? జస్ట్ నా మైండ్ చెప్తున్నాను నేను. అసలు కొంతమంది ఎందుకు వెంటనే వీక్ అయిపోతున్నారు, కొంతమంది ఎందుకు సంవత్సరాలు గడిచినా ఎన్నో ఆటుపోట్లు ఎదురైన దేవుణ్ణి హత్తుకొని ఉన్నారు అంటే ఆ తేడా చెప్తున్నా నా మీద పోల్చుకొని. అంటే నేను ఒక్కడనే కాదు, మీలో చాలామంది ఉన్నారు వాళ్ళు ఇలాగా. ఇందాక నేను చెప్పిన బాబతి 3 నెలలకు పడిపోయిన వాళ్ళు, 6 నెలలకు పడిపోయిన వాళ్ళు, 10 సంవత్సరానికి చెడిపోయిన వాళ్ళు, 2 ఏళ్ళకి చెడిపోయిన వాళ్ళు, 3 ఏళ్ళకి, 5 ఏళ్ళకి, 10 ఏళ్ళకి చెడిపోయిన వాళ్ళు మీలో కొంతమందే ఉన్నారు. కొద్దిమంది ఉన్నారు, వేళ్ల మీద లెక్క పెట్టే వాళ్ళు ఉన్నారు. కానీ ఎక్కువ శాతం మంది సంవత్సరాల తరబడి ఆటుపోట్లు ఎదురయ్యి కూడా యేసయ్యని ఎంత హత్తుకున్నారంటే ప్రాణం కంటే ఎక్కువగా హత్తుకొని ఇప్పటికీ సేవిస్తానే ఉన్నారు. ఆ తేడా ఏమిటి అనేది ఒక్కటి చెప్పి ముగిస్తానన్నాను, అంతే. ఏం లేదండి, దేవుణ్ణి ప్రేమించారు అంతే. దేవుడు ఇచ్చేవాటిని కాదు, దేవుణ్ణి ప్రేమించారు. దేవునిలో ఉన్నటువంటి రుచిని తెలుసుకున్నారు, ప్రభువులో ఉన్న మాధుర్యాన్ని రుచి చూశారు. నేను, నాతో కూడా సంవత్సరాల తరబడి దేవుణ్ణి హత్తుకుని ఉన్న విశ్వాసులు లేదా పరిచారకులు, సేవకులు మీరు దేవుడిచ్చేవి కాదు, దేవుణ్ణి రుచి చూశారు. దేవుని ప్రేమను రుచి చూశారు, దేవుణ్ణి ప్రేమించడం మొదలుపెట్టారు. ఇంకా ఫైనల్గా చెప్పాలంటే దేవునితో స్నేహం చేయటం మొదలుపెట్టారు. లోకంలో చాలా స్నేహాలు ఉన్నాయి, ఆ స్నేహాల రుచి కూడా మీకు తెలుసు, ఆ స్నేహాల రుచి కూడా నాకు తెలుసు. భౌతికమైన స్నేహాలు, కొన్ని స్నేహాలు మనల్ని అప్పజెప్పినాయి, కొన్ని స్నేహాలు మనల్ని అవమానపరిచినాయి, కొన్ని స్నేహాలు జస్ట్ మాటలతో ఓదార్చి దాటి వెళ్ళిపోయినాయి. విడవక ప్రేమించి హత్తుకొని ఉన్న స్నేహితుడు ఎంతమంది కలిగి ఉన్నారు అంటే చెప్పలేం. కానీ దేవుని స్నేహం రుచి చూసిన తరువాత ఈ లోక స్నేహాలన్నీ దాని ముందు వీగిపోయాయి. దేవునితో సహజీవనం, సహవాసం ప్రారంభమైన తర్వాత ఈ లోక బంధాలు, ఈ లోక స్నేహాలన్నీ వీగిపోయాయి. భూమి మీద బతికున్నాం కాబట్టి ఈ అనుబంధ బాంధవ్యాలు అనేవి నడపాలి కాబట్టి నడుస్తుంది. కానీ బండి వాస్తవంగా చెప్పాలంటే దేవుని రుచి చూసిన వాళ్ళు, దేవుని వ్యక్తిత్వ సౌందర్యాన్ని గుర్తుపట్టిన వాళ్ళు, ఒక రకంగా చెప్పాలంటే దేవునితో జీవించే జీవితమే ఒరిజినల్, మిగిలిన జీవితం అంతా ఒక నటనే, అంతే. దేవునితో జీవించే జీవితమే ఒరిజినల్. కుటుంబ వ్యవహారాలు, అనుబంధ బాంధవ్యాల్లో అందరితో కలివిడిగా తిరుగుతున్నట్టున్నారు కదా, ఇది నటన. కొంతమంది దేవునికి కనెక్ట్ కాకుండా లోకానికి కనెక్ట్ అయిన వాళ్ళు, లోకంతో జీవించేటువంటి అనుబంధ బాంధవ్యాలు నిజం, దేవునితో నడిపేది నటన. జస్ట్ యూజ్ అండ్ త్రో. అంటే మనకు పనులు కావాలంటే దేవుడు కావాలి, ఏదో దేవుడిని ఆశ్రయిస్తే ఏదో మనకు అనుకున్న సహాయాలు జరిగితే మన అనుబంధ బాంధవ్యాలు, మనము, మన లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది. సో దేవుడిని అంతవరకు వాడుకుందాం, అంతవరకు చాలు దేవుడు అనే మెంటాలిటీ కలిగి ఉన్న వాళ్ళు దేవునితో నడుస్తున్నది నటన, మిగిలిన అనుబంధ బాంధవ్యాలు వాస్తవాలు వాళ్ళ విషయంలో. కానీ దేవుని రుచి చూసినవాడు, దేవుని ప్రేమను రుచి చూసినవాడు, దేవుని వ్యక్తిత్వ సౌందర్యాన్ని, మంచితనమును రుచి చూసినవాడు దేవునికి కనెక్ట్ అయ్యాడంటే ఇక ఎన్ని రకాల ఆకర్షణలు, అనుబంధ బాంధవ్య ఈ కూడా వాడిని పాడు చేయలేవు, లాగలేవు వెనక్కి. అంత డీప్గా ఉంటుంది కనెక్షన్, సహవాసం. 20 సంవత్సరాల పైచిలుకు విశ్వాస యాత్రలో పెను తుఫానులు లాంటివి ఎన్నో శోధనలు వచ్చినా,
దేవునితో స్నేహాన్ని ఏర్పరచుకొని ఆ అనుబంధం కోల్పోవటం కంటే చావే నయం. దేవుణ్ణి విడిచిపెట్టి, దేవుణ్ణి వదిలేసి, దేవుని సహవాసాన్ని, దేవునితో సహజీవనాన్ని వదిలేసి బతకటం కంటే దేవుడు నా ప్రాణం తీసుకున్నదే నయం. దేవా, నువ్వు ఇవ్వకపో, చెయ్యకపో, కానీ నాకు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు నువ్వు చాలు, దయచేసి నువ్వు నాకు దూరం కావద్దు అన్న మెట్టుంది చూశారు, అది గొప్పది. అర్థమైందా? ఆ స్థాయిలో వెళ్ళి దేవుణ్ణి టచ్ చేయాలి. ఎంతమందికి అర్థమైందో ఏమో నాకు తెలీదు, అర్థమైతే మాత్రం ధన్యులే. అర్థమైందా? నువ్వు ఇవ్వకపో, మేలు చెయ్యకపో, కానీ నాకు ఒక్కటి మాత్రం చెయ్యి, ఏంటంటే దయచేసి నువ్వు నాకు దూరం కావద్దు. మేలు చెయ్యకపో, శ్రమలకు అప్పగిస్తావో, శ్రమల్లో ముంచి తేలుస్తావో, నీకు మనసుకు వచ్చినట్టు చెయ్యి, కానీ ఒక్కటి మాత్రం నాకు ఎడం చేయొద్దు, నీ సన్నిధి నాకు దూరం చేయొద్దు. అది నాకు మరణము కంటే బాధ కలిగించిందయ్యా. అది ఒక భక్తుని హృదయ ఘోష. దేవుణ్ణి ప్రేమించిన వానికి, దేవుని సహవాసం విలువ తెలిసిన వాని గుండె కొట్టుకునే మాట ఇదే. ఈ టైపులో ఒక వ్యక్తి దేవునితో అనుబంధాన్ని ఏర్పరచుకుంటే, ఈ విధంగా ఒక వ్యక్తి దేవునికి కనెక్ట్ అయిపోతే 20 సంవత్సరాలు 30 ఏళ్ళే కాదు, టోటల్ లైఫ్ మొత్తం కూడా వాడిని చెడగొట్టలేరు ఎవరు. ఇది సూత్రం. కానీ ఎంతమంది అలా దేవుణ్ణి కనెక్ట్ అయ్యారు? ఎంతమంది నిజంగా దేవుల్లో ఉన్న ఆ మాధుర్యాన్ని గుర్తెరిగారు? దేవా, నువ్వు ఇవ్వకపో, నువ్వు మాత్రం నాకు దూరం కావద్దు. ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా నేను బతకగలను, కానీ మళ్ళీ చెప్తున్నా, ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా నేను బతకగలను, కానీ నీ సన్నిధి నాకు దూరమైందంటే, నీ సహవాసం నాకు దూరమైందంటే అది మరణం కంటే చేదు. నాకొద్దు ఆ పరిస్థితి. నాకు నువ్వు కావాలి, నాకు నువ్వు కావాలి. ఈ అనుబంధాన్ని చూపించేదే దేవుడు నాకు ఇచ్చిన పాటలన్నిట్లో ఇదే ఉంటుంది. కొద్దిగా మీరు పరిశీలిస్తే ఇదే దొరుకుతుంది మీకు. కావాలి కావాలి యేసు, నువ్వే కావాలి, రావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి. కావాలి కావాలి యేసు, నువ్వే కావాలి, రావాలి రావాలి నీ సన్నిధి నాతో